ఈ దీపావళి నుండి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ, అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది? అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు ఈ దీపావళి నుండి చాలా బాగా కలిసి వస్తుంది. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. కార్తీక పౌర్ణమి మహా పవిత్రమైన ఆ రోజు నది స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి. ఈ రాశి వారికి ఈ మాసం చాలా బాగుంటుంది. ముఖ్యమైన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పునర్వసు నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. గతంలో ఈ రాశి వారి నుంచి సహాయం పొందినవారు, ప్రయోజనం పొందినవారు అవసర సమయంలో ముఖం చాటేస్తారు. ఇతరుల సమస్యలను మీద వేసుకొని కష్ట నష్టాలకు లోనవుతారు. కొందరు స్నేహితులు మీ బలహీనతను అవకాశంగా తీసుకొని సమస్యలు సృష్టిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శించడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, తీర్థయాత్రలు చేయడం వంటివి ఎక్కువగా ఉంటాయి. స్నేహితులను కూడా గట్టిగా నమ్మటం, వారికి ఆర్థిక బాధ్యతలు అప్పగించడం ఏమంత శ్రేయస్కరం కాదు. మొదటి వారంలో అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి ఉంటాయి. ఉద్యోగ జీవితంలో మీ శక్తి సామర్థ్యాలు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. అనవసర ఖర్చులు వీలైనంత తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. విశాఖ నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం మరింత పెరుగుతుంది. ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. కొన్ని సమస్యలు, వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకొని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం. కళాకారుల యత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. గృహం మారే అవకాశం ఉంది. ప్రారంభంలో కొంత కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారి నుంచి ఆశించిన మద్దతు పొందలేరు. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండవ వారంలో సానుకూలంగా గడిచిపోతుంది. వ్యక్తిగత పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా వివాహ సంబంధం కుదిరే సూచనలున్నాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. సతీమణితో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. అనురాధ నక్షత్రం వారు శుభవార్త వింటారు. వ్యాపారవేత్తలు తమ పోటీదారుల నుంచి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం తక్కువగా ఉంటుంది. అంతేకాదు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ పనులు పెండింగ్లో పడతాయి. మరోవైపు మీ కోర్టుకు సంబంధించిన విషయాల్లో గొప్ప ఉపశమనం పొందొచ్చు. మీరు కార్యాలయంలో ఉన్నతాధికారులతో కొన్ని విభేదాలు ఎదుర్కొంటారు. మీలో కొందరికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు లాభాలు ఆశించవచ్చు. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి. మీ ఒప్పందాలపై సంతకం చేయడానికి, వివాహం చేసుకోవడానికి, నిర్ణయం ఖరారు చేసుకోవడానికి ఇది శుభ సమయం. దాంపత్య జీవితంలో ఆనందం, మానసిక ప్రశాంతత ఉంటుంది. జీవిత భాగస్వామితో గొడవ పడకుండా ఉండడానికి మీ అహాన్ని అదుపు చేసుకోవాలి.
ప్రేమ వ్యవహారాల్లో బలహీనంగా ఉండడం వల్ల చికాకులు కలుగుతాయి. 3వ వారంలో మీ కుటుంబ సభ్యుల మద్దతుతో మీ కుటుంబ జీవితం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. మీ పిల్లలు వారి రంగాలలో రాణిస్తారు. కొత్తగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. ఉద్యోగంలో ప్రభావం పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పుష్యమి నక్షత్రం వారికి ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం ఆఫర్ లభిస్తుంది లేదా వారి పనిలో విజయం సాధించవచ్చు. వ్యాపార సంస్థల నుండి వృద్ధి మద్దతుతో వ్యాపారంలో ఉన్నవారికి ముఖ్యంగా ఆశాజనకంగా కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి లేదా విస్తరించాలని ఆలోచిస్తుంటే ఇది అద్భుతమైన సమయం. విజయం వరిస్తుంది. విద్యార్థులు మీ కృషి అంకిత భావానికి అద్భుతమైన ఫలితాలు. మీ పూర్తి స్థాయి చేరుకోవడానికి సమయాన్ని పెంచుకోవడానికి మిమ్మల్ని మీరు ఒత్తిడి చేస్తూ ఉండండి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వారు పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుండి కొంత మద్దతు పొందుతారు. వారు కోరుకున్న ఇన్స్టిట్యూట్లో ప్రవేశం కూడా పొందుతారు. పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాన్ని సాధించేందుకు కష్టపడాలని ప్రయత్నాలు వద్దలుకోవద్దని సూచించబడుతుంది. కుటుంబ వారిగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారికి వారితో మంచి సంబంధం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ పిల్లల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఈ నెలలో మీ జీవిత భాగస్వామికి సూచించే కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యంగా బాగుంటుంది. మీ వ్యాపార భాగస్వామికి మీతో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. 4వ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన విధంగా చక్కటి ధనాదాయం లభిస్తుంది. తలపెట్టిన కార్యాలయానందు విజయం చేకూరుతాయి. ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల దర్శన భాగ్యము పొందగలుగుతారు. ఉద్యోగ జీవనంలో మీ శ్రమకు తగిన గుర్తింపు గౌరవ సత్కారములు పొందగలుగుతారు. వంశ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొద్దిపాటి విఘ్నములు ఉన్న నూతన పదవులు పొందగలుగుతారు. మీ కోరికలు కొన్ని నెరవేరుతాయి. మరికొంతమంది ఇంకొంతకాలం వేచి చూడవలసి ఉంటుంది. వృత్తిపరమైన జీవిత విషయానికి వస్తే కార్యాలయాల్లో మీకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే మీ బలము పెరుగుతుంది. అయినప్పటికీ మీ దృష్టిని చదువులపై పెట్టండి. విద్యార్థులకు మంచి విజయాలను అందుకుంటారు. కుటుంబ విషయానికి వస్తే మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్నేహితులను అర్థం చేసుకోవడం ద్వారా మీ కుటుంబము ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమకు సంబంధించిన విషయాల్లో మీకు అంత అనుకూలంగా ఉండదు. మీ బంధంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. మీకు మీ ప్రియమైన వారికి మధ్య గొడవలు చెలరేగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో లాభాలు పొందుతారు. ఆరోగ్యము నిలకడగా అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలను చోటు చేసుకుంటాయి. అధికారాలను పంచుకుంటారు. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. తోబుట్టువులలో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్త పాటించడం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మేలైన ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారం సంపూర్ణ సహకారం లభిస్తుంది. కీలక విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తప్పుదోవ పట్టించేవారున్నారు. తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. విషయం లేని అంశాల్లో సమయాన్ని వృధా చేయకండి. శత్రువులకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో ముందు చూపు అవసరం. గృహబలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం. మీ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారు చేయవలసిన పరిహారం ఏంటంటే
కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక పూర్ణిమ లేదా కనీసం ఒక సోమవారం రోజైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలలో 365 ఒత్తులతో ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.